Good morning, everyone. Andru unnara? Yes, sir. Yes, sir. Page number enta talli? 144, sir. 144, sir. 144. Okay. So 144 lo, yesterday we dealt with the first condition. The condition says when a noun is repeated, then such nouns are used with articles. ఎప్పుడైతే డెఫినెట్ ఆర్టికల్ ది గురించి మాట్లాడుతున్నాం కదా, రైట్. సో ఒక నౌన్ కనుక రిపీట్ అయితే ఆ నౌన్ తోటి పాటు మనం కంపల్సరీగా ఆర్టికల్ వాడుకోవాలి. దేర్ లివ్డ్ ఎ కింగ్, ద కింగ్ హ్యాడ్ ఎ డాటర్. ఎస్టర్డే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఐ సా ఎ స్మాల్ గర్ల్, ద స్మాల్ గర్ల్ ఇస్ వేరింగ్ ఏ బ్లూ డ్రెస్. గుర్తుందండి ఎగ్జాంపుల్? Yes, sir. Yes, sir. Yes, sir. Second condition, when the speaker and the listener know it already తెలిస్తే గనక మనం ఏం చేస్తాము? అలాంటి కండిషన్స్ లో we generally use a definite article THE వాడతాము. See on the screen you can see మనకు కనిపిస్తుంది. Did you read the book? The book అంటే అర్థం ఏంటంటే అక్కడ it clearly indicates that the speaker and the listener already know it. ఆ పర్టికులర్ బుక్ గురించి స్పీకర్ కి తెలుసు, ప్లస్ లిజనర్ కి కూడా తెలుసు అనమాట. అలాగే థర్డ్ పాయింట్ ఏమనుకున్నావు? when a noun represents a race, ఒక నౌన్ గనక కంప్లీట్ రేస్ ని రిప్రజెంట్ చేస్తే ఆ పర్టికులర్, నేను మాట్లాడుకున్నాం చూడండి, కౌ కౌ ఇక్కడే కదా నేను అయిపోయింది మనం. Yes, sir. Yes, sir. రైట్, వన్ సెకండ్ అన్న. సో కెన్ సమ్వన్ రీడ్ దట్ కండిషన్ ఫర్ మీ? Yeah, someone read the condition for me. When a noun represents a race, Yeah. example, Example. the cow is a sacred animal for the Hindus. Cow is a sacred animal for the Hindus అన్నాను. నిన్న ఈ ఎగ్జాంపుల్ కూడా మనం yesterday we stopped that. yesterday మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటనుకున్నాం మనం? Pig, sir. పిగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఓకే, పిగ్ ఈజ్ యూజ్లెస్ యానిమల్ అన్నాను. పిగ్ వల్ల మనకి ఏం ఉపయోగాలు ఏమి ఉండవు, అవునా కదా? సో ఎక్కడ పిగ్ గురించి మాట్లాడుతున్నాడు? ఇట్ క్యాన్ బి ఎ పిగ్ ఫ్రమ్ కాకినాడ, ఇట్ క్యాన్ బి ఎ పిగ్ ఫ్రమ్ ఒంగోల్, ఇట్ క్యాన్ బి ఎ పిగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కడ పిగ్ తీసుకున్నా ఆ పిగ్ ఏమవుతుందండి? యూజ్లెస్ యానిమల్ అంటున్నాడు. సో దిస్ నౌన్, ఈ పిగ్ ఈజ్ ఇట్ రిప్రజెంటేటింగ్ కాకినాడలో ఉన్న పిగ్ అవ్వచ్చు, ఒంగోలులో ఉన్న పిగ్ అవ్వచ్చు, అలాగే వైజాగ్ లో ఉన్న పిగ్ అవ్వచ్చు. ఈజ్ దిస్ పిగ్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ క్లాస్? మూడు చోట్ల ఉన్న పిగ్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ది వాడుకుంటాం. అర్థమవుతుందా మీకు? Yes, sir. సార్ ఒక్క నిమిషం. యా సార్, చెప్పండి సార్. అది ఒక్కసారి అది ఫోన్ ని ల్యాండ్స్కేప్ చేసి ఒకసారి బెటరా సార్? లైక్ దిస్ అంటే ఫోన్ ఒకసారి మీ వైపు తిప్పుకొని ల్యాండ్స్కేప్ లో పెట్టి అప్పుడు ఒకసారి పెట్టండి సార్. ఓకే ఓకే, నౌ ఓకే సార్. ఇప్పుడు బాగుందనండి? అంతే సార్. ఓకే ఓకే అంతే. ఓకే సార్, నేను సైన్ ఆఫ్ అయిపోతున్నాను. ఓకే సార్. చూడండి, ఇప్పుడు ద పిగ్ ఈజ్ యూజ్లెస్ యానిమల్ అనుకున్నాం. పిగ్ అంటే ఎక్కడ పిగ్ అవ్వచ్చు? వైజాగ్ లో పిగ్ అవ్వచ్చు, కాకినాడ పిగ్ అవ్వచ్చు, ఒంగోలులో పిగ్ అవ్వచ్చు. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్, పీకాక్ ఈజ్ బ్యూటిఫుల్ బర్డ్ అన్నాను నేను. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్, పీకాక్ ఈజ్ బ్యూటిఫుల్ బర్డ్. సో ఎక్కడ పీకాక్ బ్యూటిఫుల్? ఇట్ క్యాన్ బి ఎ పీకాక్ ఫ్రమ్ హైదరాబాద్, ఇట్ క్యాన్ బి ఎ పీకాక్ ఫ్రమ్ బెంగళూరు, ఇట్ క్యాన్ బి ఎ పీకాక్ ఫ్రమ్ ఢిల్లీ. ఎక్కడ పీకాక్ అయినా కూడా బ్యూటిఫుల్ గా ఉంటది కాబట్టి, సో ఈ పీకాక్, it is representing the entire class of peacocks from Delhi, Bangalore and Hyderabad. So this particular noun takes a definite article the. అర్థమైందమ్మా?
Yes, sir. Sure. So when a noun represents an entire class, ఆ noun కి ఏం చేస్తామంటే మనం డెఫినెట్లీ ఆర్టికల్ వాడుకుంటాం. Let us go to condition number 4. Someone read the condition number 4 చదవండి ఒకసారి. Before standing religious text. Before standard religious texts ఎక్కడ కనిపించినా, it can be Bible, it can be Gita, it can be Quran, it can be Ramayana, whatever the book is. ఎక్కడన్నా నీకు రిలీజియస్ టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడితే మాత్రం అక్కడ డెఫినెట్లీ ఇక్కడ చిన్న స్టార్ మార్క్ పెట్టుకోండి, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఈ కండిషన్ మనకి ఎగ్జామ్ లో లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్ లో అడిగాడండి కండిషన్. సో ఎక్కడన్నా రిలీజియస్ టెక్స్ట్ కనిపిస్తుంటే మాత్రం డెఫినెట్లీ అక్కడ ఏం వాడాలి, మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ టిహెచ్ఈ వాడాలి. ఓకే, నెక్స్ట్ లెట్ us go to నెక్స్ట్ కండిషన్. తర్వాత someone read it. When followed by a qualifying clause or phrase, the When man who is in white. Yeah. ఒకసారి కండిషన్ మళ్ళీ చదువుతారు నాకు. When a noun is followed by a qualifying clause or phrase. When a noun is followed by a qualifying clause or a phrase. Example చదువుతాలి. The man who is in white pajamas is my uncle. రైట్, ఈ కండిషన్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నేను కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడతాను. లెట్ us see what is. Can I write here? ఇక్కడ కనిపిస్తుందా కింద? Yes, sir. Let us see what is a clause and what is a phrase first. అసలు క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటో చూద్దాం. క్లాజ్ అంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఐ సా ఎ మూవీ అన్నాను. ఈ సెంటెన్స్ లో యూ హ్యావ్ ది సబ్జెక్ట్, you have the predicate or the verb, and you have the object. అవునా కదా? ఐ సా ఏ మూవీ. ఈ సెంటెన్స్ ఏం చేస్తుందంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తుందండి. అలాంటి మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ ని కాల్ ఇట్ as a clause. Coming to a phrase is a group of words that give incomplete meaning. అంటే ఫర్ ఎగ్జాంపుల్ if I say I saw అన్నాను, ఏం చూసాను నేను? you don't know until I say you don't know. So this is incomplete. ఇలాంటి దాన్ని మనం ఫ్రేజ్ అంటాం. ఈ సెంటెన్స్ లో అర్థమవుతుందన్న క్లాజ్ ఫ్రేజ్ అంటే అర్థమైందా? How can you define a clause and a phrase? Clause is something that gives complete meaning, whereas a phrase is something that gives incomplete meaning. దాంట్లో ఇన్కంప్లీట్ గా ఉంటుంది మీనింగ్, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. సో కండిషన్ ఒకసారి చూడండి మళ్ళీ. కండిషన్ ఏమంటున్నాడు, when a noun is followed by a qualifying clause or a phrase, ఏం ఉండాలంట? ఫస్ట్ ఒక నౌన్ ఉండాలంట. నౌన్ పక్కన ఒక క్లాజ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ పెడితే దీనికి, ఈ నౌన్ కి మనం ఏం చేయాలంటండి, డెఫినెట్ ఆర్టికల్ కంపల్సరీ తీసుకోవాలంట. లెట్ us go to an example. See, ఇక్కడ రాయచ్చా? కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. Right. See, ఇప్పుడు I took the noun as the girl. Now ఈ గర్ల్ అన్నది యాక్చువల్లీ మనం నౌన్ కింద తీసుకుంటే దీని ముందు ఏం పెట్టుకున్నాం మనం? డెఫినెట్ ఆర్టికల్ టిహెచ్ఈ తీసుకున్నాం. ఈ డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాము అంటే కంపల్సరీ దీని పక్కన ఏం ఉండాలి మనకి? ఒక క్లాజ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ ఉండాలి అంట. సో ఫ్రేజ్ కానీ క్లాజ్ కానీ చెప్పాలి అంటే ద గర్ల్ చూడండి, విత్ ఎ బంచ్ ఆఫ్ రోజెస్ అన్నా నేను. Now this became a prepositional phrase. A preposition ఉంది followed by a group of words. This becomes a prepositional phrase. The girl who wished me on my birthday is my cousin Anan. Now this became a complete clause. Wished me on my birthday is my cousin అన్నదేమో క్లాజ్ అవుతుంది.
విత్ బంచ్ ఆఫ్ రోజెస్ అన్నదేమో ఫ్రేజ్ అవుతుంది. సో ఒక నౌన్ పక్కన మనం ఏం చేసాము, ఒక క్లాజ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ పెడితే డెఫినెట్లీ నౌన్ ఏం తీసుకోవాలి అంట, ఒక డెఫినెట్ ఆర్టికల్ ది అన్నది మనం పెట్టాలి. చూడండి, ద కింగ్ హూ రూల్డ్ ఇండియా అన్నాను. ఈ సెంటెన్స్ లో హూ రూల్డ్ ఇండియా ఏమైందంటే కింగ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి పక్కన మనం ఏం చేసుకుంటాము, డెఫినెట్ ఆర్టికల్ కంపల్సరీ పెట్టి ఉండాలి. ఈ కండిషన్ అర్థమైందా తెల్ల అందరికీ? క్లారిటీ వచ్చింది? ఒక నౌన్ ఉంటది, నౌన్ పక్కన ఫ్రేజ్ కానీ నౌన్ పక్కన క్లాజ్ కానీ ఉంటే కంపల్సరీగా దానికి ఉన్న నౌన్ కి ఒక డెఫినెట్ ఆర్టికల్ టిహెచ్ పెట్టుకోవాలి. రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే అడగండి, నేను చెప్తాను. ఓకే, లెట్ us go to నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఎవరు చదువుతారు? The plus language equals to people of the nationality. Example, the French are fashionable. ఓకే, నౌ టెల్ మీ వాట్ యు అండర్స్టూడ్ అబౌట్ దట్ కండిషన్. ఆ కండిషన్ ఏమైనా అర్థమైందా తెల్ల నీకు? అర్థం అవ్వలేదు కదా? అర్థమైందమ్మా? No, sir. Right. So let me give you an example for that. Let us say English అన్నాను. We all know that English is the name of the subject. అవునా? అవునా కదా? Yes, sir. Yes, sir. ఈ దీని ముందు గనక నేను టిహెచ్ పెడితే ఇది British. లాంగ్వేజ్, ఇది సబ్జెక్ట్ అవ్వదు, నేషనాలిటీ అయిపోతుంది అంటున్నాడు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ద ఇంగ్లీష్ ఇన్వెంటెడ్ క్రికెట్ అన్నాను. ఇప్పుడు ది ఇంగ్లీష్ అంటే ఎవడైపోయాడండి? పీపుల్ ఫ్రమ్ యూకే. యాక్చువల్లీ ది తీసేసాను అనుకుందాం, అప్పుడు ఇంగ్లీష్ ఏమవ్వాలి? సబ్జెక్ట్ పేరు అవ్వాలి. బట్ ఇంగ్లీష్ ముందు టిహెచ్ పెట్టాను అనుకుందాం, అప్పుడు ఇంగ్లీష్ ఏమైపోతుంది? నేషనాలిటీ అయిపోతుంది. అర్థమైందా తల్లి? ఇప్పుడు Yes, sir. లెట్ us see one more example. FRENCH అన్నాను, ఫ్రెంచ్ అన్నాను. లాంగ్వేజా నేషనాలిటీయా? Language. Language, sir. Language, sir. Language, sir. వెరీ గుడ్. నౌ ఐ ప్లేస్డ్ టిహెచ్ బిఫోర్ దిస్. నౌ ఫ్రెంచ్ ఏమైపోయింది ఇప్పుడు? Nationality. 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 Nationality, sir. దట్ ఇండికేట్స్ దట్ ద ఫ్రెంచ్ అన్నామంటే పీపుల్ ఫ్రమ్ ఫ్రాన్స్ ని మనం ద ఫ్రెంచ్ అంటాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, ద ప్లస్ లాంగ్వేజ్ బికమ్స్ ద పీపుల్ ఆఫ్ ది నేషనాలిటీ. ఆ నేషనాలిటీ సంబంధించిన పీపుల్ అయిపోతాం. సో ద ఫ్రెంచ్ అన్నాం. ఇప్పుడు అలాగే ఈ ఎగ్జాంపుల్ చూడండి, SPANISH స్పానిష్ అన్నాను. స్పానిష్ అన్నది నేషనాలిటీయా లాంగ్వేజా? Language. Language, sir. Language, sir. ఇప్పుడు టిహెచ్ పెట్టాను, ఇప్పుడు లాంగ్వేజ్ Nationality, sir. Nationality, sir. స్పానిష్ అనగానే దాని అర్థం ఏంటంటే పీపుల్ ఫ్రమ్ స్పెయిన్ అని అర్థం అయిపోతుంది. క్లారిటీ వచ్చింది? ఈ కండిషన్ అర్థమైంది అందరికీ? Yes, sir. సో లెట్ us go Yes, to next sir. condition. బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ కనిపించినా దాని ముందు ఏం పెట్టాలంటండి? టిహెచ్ వాడాలి. గిటార్, ఫ్లూట్, వైలిన్ ఇలాంటిది ఎక్కడ కనిపించినా మనం సాధారణంగా ఏం చేస్తామంటే డెఫినెట్ ఆర్టికల్ టీ తీసుకుంటాం. రైట్. లెట్ us go to నెక్స్ట్ కండిషన్. సెవెంత్ కండిషన్ అందరికీ అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. నాకు మీరు Yes, sir. యాక్టివ్ గా ఉండాలి, క్లాస్ లో యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ గా లేకపోతే మాత్రం నాకు చాలా డల్ గా అనిపిస్తుంది. చంద్రరావు, అది దేర్? Sir. Yes, sir. అర్థమైందా? Yes, sir. అర్థమైంది, sir. తేజస్వి, అది దేర్? Yes, sir. అర్థమైందా తల్లి ఇప్పటి వరకు మాట్లాడుకున్నది? Yes, sir. అలాగే అభిరామ్,
Sir. Did you understand this condition? Yes, sir. What about Supraja? I understood. You understood? Lakshmi Priya? Yes, sir. Doubts ఏమైనా ఉన్నాయి తల్లి? No, sir. What about Karthik? Understood, sir. You understood? Karishma? Understood, sir. Understood. Very good. Now let us go to next condition. Right. Chandra will read next condition. The plus adjective. People of that quality. People of that quality. ఇక్కడ th ప్లస్ adjective పెట్టుకుంటే ఆ క్వాలిటీ ఉన్న పీపుల్ అయిపోతారు అంట. ఎగ్జాంపుల్ చదువునన్నా. The rich hate the poor. The rich hate the poor. Now let us go to an example. ఇప్పుడు నేను I will take one example as WICKED అన్నాను. వికెడ్ అంటే ఒక్కడా లేకపోతే ఒకడికన్నా ఎక్కువ? అసలు వికెడ్ అంటే తెలుసా మీకు? తేజస్వి, వికెడ్ అంటే తెలుసమ్మా? Cunning thoughts people. కన్నింగ్ థాట్స్. యా, ఎవడైతే పేరెంట్స్ మాట విన్నవాడిని, ఏమంటే పేరెంట్స్ ని మోసం చేసేవాడిని, ఫ్రెండ్స్ ని మోసం చేసేవాడిని, ఇలాగా మనం ఏమంటామంటే వికెడ్ అంటాం. సాధారణంగా వికెడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్. దాన్ని ఎలా తీసుకుంటాము? సింగులర్ గా తీసుకుంటాము. కానీ ఈ వికెడ్ అన్న పదం ముందు గనక టీహెచ్ పెట్టామే అనుకుందాం. ద వికెడ్ అంటే నౌ ఇట్ బికమ్స్ ప్లూరల్. ఎగ్జాంపుల్ చూడండి. వికెడ్ డాష్ పనిష్డ్ బై గాడ్ అన్నాను. ఈజా ఆరా? వికెట్ అన్నది సింగులర్ కాబట్టి ఈజ్ అవుతుంది. అదే గనక నేను ఇక్కడ టీహెచ్ పెట్టాను అనుకుందాం. ద వికెడ్ అన్న పదం పెట్టేటప్పటికి ద వికెడ్ ఎలా మారిపోద్ది అనుకున్నాము? ప్లూరల్ గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ద వికెడ్ అన్న పదం పెడితే ఇప్పుడు ఏమవుతుందండి? ఆర్ అయిపోవాలి. సో ఇక్కడ ద వికెడ్ ఇండికేట్స్ ద క్వాలిటీ ఆఫ్ పీపుల్, జనాల యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. సో ఏదైనా యాడ్జెక్టివ్ అన్నాడు. యాడ్జెక్టివ్ అన్న పదం, యాడ్జెక్టివ్ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే నేను GOOD అన్నాను. గుడ్ అన్నది యాడ్జెక్టివా కాదా? Adjective, sir. Adjective. Adjective is a word that can be converted into 3 degrees అండి. One is a positive and comparative and superlative. ఇది తెలుసు కదా. గుడ్ చేంజెస్ టు బెటర్, బెటర్ చేంజెస్ టు బెస్ట్. ఇలా 3 పదాల్లోకి మారిపోయేదాన్ని దేన్నైనా మనం యాడ్జెక్టివ్ అనుకుంటాం. సో యాడ్జెక్టివ్ ముందు గనక నేను టీహెచ్ పెట్టానే అనుకుందాం, డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టానే అనుకుందాం, దెన్ దట్ బికమ్స్ ఎ పర్టికులర్ క్వాలిటీ బట్ నాట్ ఎ సెపరేట్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ప్లస్ టీహెచ్ బికమ్స్ ది క్వాలిటీ ఆఫ్ పీపుల్. అర్థమైంది కండిషన్? చూడండి, నేను హ్యాండ్సమ్ అన్న పదం వాడాను. హ్యాండ్సమ్ అన్నది యాడ్జెక్టివా కాదా? నేను గనక నేను ఇక్కడ టీహెచ్ పెట్టాను అనుకోండి, హ్యాండ్సమ్ అంటే ఒక్క పర్సన్ కి తీసుకున్నట్టు. అదే టీహెచ్ హ్యాండ్సమ్ అన్నానంటే మాత్రం డెఫినెట్లీ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హియర్ అండ్ దిస్ ఇండికేట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దట్ పర్సన్. అలాంటి దాన్ని మనం ఏమనుకుంటామంటే డెఫినెట్ ఆర్టికల్ ది ప్లస్ అండ్ యాడ్జెక్టివ్ బికమ్స్ ది క్వాలిటీ ఆఫ్ పీపుల్. పీపుల్ యొక్క క్వాలిటీ అయిపోతుంది అంటున్నాడు. కండిషన్ అర్థమైందా తల్లి? అర్థం అవ్వకపోతే మాత్రం మళ్ళీ చెప్పండి. సుప్రజ అర్థమైందా తల్లి కండిషన్? గుడ్. షల్ వి గో టు నెక్స్ట్ కండిషన్? నెక్స్ట్ కండిషన్ కరిష్మా చదువుతా తల్లి. Yes, sir. 9th one. Before superlative degrees. Example, Shakespeare is the greatest dramatist in the English. In the English ఆ in English ఆ? In English, sir. The English పడితే ఏమైపోద్ది? అది నేషనాలిటీ అయిపోతుంది సార్.
వెరీ గుడ్, సూపర్. ఇదిగో థమ్స్ అప్, ఇదిగో. ఓకే, బాగా అర్థమైంది. సో లెట్ us go to నెక్స్ట్ కండిషన్. ఇక్కడ 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 కనిపిస్తుందా? చదివిన కండిషన్ చెప్తాలి. Before superlative degrees. Superlative degrees. What do you mean by superlative degrees? Superlative degree is nothing but the third form of an adjective అంటాం. Adjective third form ఏమవుతుంది? మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఏదైనా నా వాయిస్ స్ట్రక్ అవుతుందా? లేదే, స్ట్రక్ అవుతుంది. నీ నెట్వర్క్ ప్రాబ్లం ఏమో. నాది బాగానే ఉందిగా. స్క్రీన్ బ్లర్ వచ్చేస్తుంది. బ్లర్ వస్తుందా? ఎస్ సార్. అందరికి అలాగే ఉందా? No, sir. No, sir. No, sir. అయితే నీ నెట్వర్క్ కనెక్షన్. ఎవరిది ఎవరికి ఎలాగా అవుతుంది? పేరేంటి నాన్న? హేమంత్ సార్. హేమంత్, ఏమవుతుంది? నెట్వర్క్ కనెక్షన్ సరిగ్గా లేదేమో. ఎస్ సార్, వర్షం పడుతుంది సార్. వర్షం పడితే బ్లర్ ఎందుకు అవుతుందండి? ఓకే, మీ ఇంటికి నెట్వర్క్ ఉండదేమో. ఓకే ఓకే, సరే. సో సూపర్లేటివ్ ఈజ్ ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్. గుడ్ ఏమవుతుంది? కరిష్మా చెప్తల్లి. కంపారిటివ్ ఆఫ్ గుడ్ ఏమవుతుంది? బెటర్ సార్. బెటర్. సూపర్లేటివ్ ఆఫ్ బెటర్ ఏమవుతుంది? బెస్ట్. బెస్ట్. అలాగే హానెస్ట్ కి కంపారిటివ్? హానెస్ట్ కి కంపారిటివ్ అండి కరిష్మా. సార్. హానెస్ట్ కి కంపారిటివ్ తల్లి. మోర్ హానెస్ట్. మోస్ట్ హానెస్ట్. మోస్ట్ హానెస్ట్. వైజ్ కి? మోర్ వైజ్, మోస్ట్ వైజ్. బాబోయ్, వైజర్. వైజెస్ట్. కరిష్మా? Sir, Charishma. Tomorrow I have a small task for you. Okay, sir. Shall I tell you what is it? I need 10 adjectives. 10 adjectives రాయాలి తెలి నువ్వు. 10 adjectives కి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్స్ చెప్పాలి నాకు. Okay, sir. ఓకే. బ్యూటిఫుల్ కి? More beautiful, most beautiful. మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. సో ఈ మూడు చివరిన వస్తున్న మూడు కూడా మనం ఏమంటామంటే సూపర్లేటివ్ డిగ్రీస్ అంటాము. సూపర్లేటివ్ డిగ్రీస్ ఎక్కడ కనిపించినా దాని ముందు ఏం పెట్టాలి అంట? టిహెచ్ఈ అన్న పదం వాడాలి. సూపర్లేటివ్ తోటి వాడుతున్న టిహెచ్ఈని మనం ఎప్పుడు ది అని ప్రొనౌన్స్ చేస్తాం తప్ప దా అనము. ఓకే, లెట్ us see one example. Ram is most honest boy in the class అన్నాను. కరిష్మా తప్పు ఎక్కడ తల్లి? ఈస్ పక్కన దా వస్తుంది సార్. ఈస్ పక్కన దా వస్తుంది. ఎందువల్ల దా పెడతానన్నా? మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి సార్. సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ఎక్కడ వచ్చినా. అర్థమైందా? సీత ఈజ్ వైజెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. హేమంత్ తప్పెక్కడ? హేమంత్ తప్పెక్కడ? కరిష్మా? సీత ఈస్ ది వైసెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ సార్. ఇక్కడ ది ఎందుకు పెడతావు తల్లి? వైసెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి సార్. సూపర్లేటివ్ కాబట్టి. హేమంత్ అర్థమైందా? ఎస్ సార్. హేమంత్ కి ఇంకా నెట్వర్క్ కనెక్షన్ ప్రాబ్లం ఉందా? ఎస్ సార్. చెప్పినా. స్క్రీన్ కనిపించట్లేదు సార్. స్క్రీన్ ఇంకా కనిపించట్లేదా నీకు? బ్లర్ వచ్చేస్తుందా? ఎస్ సార్. ఆ వాయిస్ అన్న వినిపిస్తుందా? అంటే మధ్య ఇప్పుడు వస్తుంది సార్. చెప్పి ఇది
మధ్య మధ్యలో స్ట్రక్ అయ్యి మళ్ళీ వస్తుంది సార్. ఓకే ఓకే, తర్వాత రికార్డింగ్ ఎక్కడైనా సార్ని అడిగి రికార్డింగ్ తీసుకోలేకపోతే ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మ లక్ష్మీ ప్రియ, అర్థమైందా తల్లి? Yes, sir. వాట్ అబౌట్ కార్తిక్? Yes, sir. ఓకే సుప్రజ తల్లి అర్థమైందా? Yes, sir. వాట్ అబౌట్ తేజస్వి? Yes, sir. గుడ్. షల్ వి గో టు నెక్స్ట్ కండిషన్ వెళ్దామా? నెక్స్ట్ కండిషన్ వెళ్దామా? Yes, sir. Yes, sir. Yes, sir. నెక్స్ట్ కండిషన్ ఎవరు చదువుతున్నారు? నెక్స్ట్ కండిషన్ నేను చెప్తాను. చెప్పు, చదువు. ఎవరు? అభిరామా? Abhiram. Yes, sir. Before comparative degree, when one of the two is spoken about. When before comparative degree, when one of the two is spoken about. అభిరామ్ తెలుగులో దాన్ని చెప్పవా? నీకు అర్థమైందా? Yes, sir. చెప్పాను. ఇద్దరిని కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు దానికి ముందు దా వాడతారు సార్. ఇద్దరిని కంపేర్ చేయాలి. ఇద్దరితో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడు కంపారిటివ్ డిగ్రీ వాడతాము. కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఒక డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలి అంటున్నాడు. రైట్, లెట్ us go to an example. ఎగ్జాంపుల్కి వెళ్దామమ్మా? Yes, sir. Yes, sir. రైట్, గాయత్రి ఉన్నావు తల్లి? Yes, sir. అర్థమైందా నాన్న ఈ కండిషన్? Yes, sir. జాగ్రత్తగా చూడు. అదిగో నేను ఇద్దరం తీసుకున్నాను. వన్ ఈజ్ జెస్సీ అండ్ వన్ ఈజ్ అక్షర. ఓకేనా? Yes, sir. 1, 2. ఇప్పుడు నేను ఏం చేయాలంటే అక్షర జెస్సీ కన్నా టాల్ అని చెప్పాలి. దానికి ఏం చేస్తాను? అక్షర ఈజ్ టాలర్ దాన్ జెస్సీ అన్నాను. ఇప్పుడు మనకి కంపారిజన్ ఎవరి మధ్యన జరుగుతుంది? జెస్సీకిని అక్షరాకి మధ్యన కంపారిజన్ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ స్టేట్మెంట్ లో మనం కంపారిటివే వాడుకోవాలి తప్ప సూపర్లేటివ్ కి వాడుకోం. అక్షర ఇస్ ది టాలెస్ట్ దాన్ జెస్సీ అనం. ఇక్కడ టాలెస్ట్ అన్న పదం పెట్టాము అంటే రాంగ్. ఇక్కడ ఇది తీసేసాం అనుకుందాం, అప్పుడు దెన్ యూ కెన్ సే అక్షర ఈజ్ టాల్ అనుకోవచ్చు. ఓకే, దట్ కెన్ బి కరెక్ట్ స్టేట్మెంట్. బట్ అక్షరాకి జెస్సీకి కంపారిజన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మనం ఇక్కడ ఏం వాడుకుంటాము? టాలర్ అనే పదం వాడాలి. వీడు అంటున్నాడు వెన్ ఎ కంపారిజన్ ఇస్ మేడ్ బిట్వీన్ టూ దెన్ వి నీడ్ ఎ డెఫినెట్ ఆర్టికల్ ది అన్న పదం వాడాలి. చూడండి, జ్యోతి ఈజ్ ది టాలర్ ఆఫ్ ది టూ సిస్టర్స్ అంటున్నాడు. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ద టాలర్ ఆఫ్ ద టూ సిస్టర్స్ ఈజ్ ఎవరు? జ్యోతి. అర్థమైందండి కండిషన్? Yes, sir. నిజం చెప్పండి, అర్థమైందా? Yes. మీ ఆన్సర్లు వింటుంటేనే నాకు అర్థం అవుతుంది, మీకు అర్థం అవ్వలేదండి. ఓకే, లెట్ us see one more example. నేను 2 క్యారెక్టర్స్ తీసుకున్నానండి. వన్ ఈజ్ మోహన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సురేష్. ఎవరెవరిని తీసుకున్నాను? సుప్రజ, ఎవరెవరు ఉన్నారమ్మా చెప్పు. Mohan and Suresh, sir. మోహన్ అండ్ సురేష్. సో మోహన్ వచ్చి వైజర్, సురేష్ వచ్చి వైస్. ఇద్దరిలో తెలివైన వాడు ఎవడు? Mohan, sir. మోహన్. బికాస్ ఇక్కడ మనం కంపారేటివ్ వాడుకున్నాం. ఇప్పుడు వీడితో కంపేర్ చేస్తూ నేను ఒక స్టేట్మెంట్ రాయాలి. ఎలా రాస్తాను చూడండి. మోహన్ ఈస్ వైజర్ దాన్ సురేష్ అన్నాను. స్టేట్మెంట్లో తప్పు ఎక్కడమ్మా? వైజర్ అన్న పదం కంపారిటివ్ కాదా? Yes, sir. కంపారిటివ్ వచ్చింది, ఇద్దరే ఉన్నారు కదా స్టేట్మెంట్ లో, 1 and 2. Yes, sir. వచ్చారు కాబట్టి Yes, sir. వైజర్ ముందు ఏం పెట్టాలి ఇక్కడ నేను?
అర్థమైందా కండిషన్ ఇప్పుడు? Yes, sir. Yes, sir. Shall we go to next condition? Next condition ఎవరు చదువుతున్నారు? When two comparatives are used to show the relativity. Once again. When two comparatives are employed to show relativity. Example. The more you talk, the less I understand. అర్థమైందా కండిషన్? No, sir. కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? Sure. ఓకే, అసలు రిలేటివిటీ అంటే ఏంటి చెప్పండి నాకు. రిలేటివిటీ అంటే ఏంటమ్మా? ఇట్ షోస్ అ రిలేషన్షిప్ అండి. 10th క్లాస్లో చదువుకోలేదా? అయ్యో. ఓకే, సో రిలేటివిటీ అంటే రిలేషన్షిప్ చూపిస్తుంది. స్టేట్మెంట్లో ఏం కావాలంట నీకు? 2 కంపారిజన్ చేయాలంట. 2 కంపారిజన్ చేస్తున్నప్పుడు 2 కంపారిజన్స్కి వాడుకుంటున్న పదాలు ఏదన్నా ఉంటే గనక ఈ 2 పదాలకి మనం ఏం వాడుకోవాలంట? ద వాడుకోవాలంట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మోర్ యూ వర్క్, మోర్ యూ ఎర్న్ అన్నాను. ఎక్కువ పని చేస్తే ఏమవుతుందంట? ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. లెస్ యూ వర్క్, లెస్ యూ ఎర్న్. ఇందులో వాట్ ఈస్ ద కంపారిజన్ వర్డ్ హియర్ ఇన్ దిస్ ఫస్ట్ స్టేట్మెంట్? మోర్ అండ్ మోర్, లెస్ అండ్ లెస్. సో దీనికి ఈ స్టేట్మెంట్కి కంపారిజన్ ఉందా లేదా? Yes, sir. ఈ స్టేట్మెంట్కి కంపారిజన్ ఉందా లేదా? Yes, sir. ఉంది. కాబట్టి ఇక్కడ కంపేర్ చేస్తున్న పదాలకి ఏం వాడమంటున్నాడు? ద మోర్ యూ వర్క్, ద మోర్ యూ ఎర్న్. అలాగే ఇక్కడ ద లెస్ యూ వర్క్, ద లెస్ యూ ఎర్న్. అర్థమైందా తల్లి? Yes, sir. సో ఎప్పుడన్నా ఒక రిలేషన్షిప్ చూపిస్తుంటే గనక రిలేషన్షిప్ కి చూపిస్తున్న పదాలతో ఎప్పుడు కూడా మనం ఒక ఆర్టికల్ వాడుకోవాలి. చూడండి, మోర్ యూ ప్రే, మోర్ గాడ్ హియర్స్ అన్నాను. ఎక్కువ ప్రేయర్ చేస్తే ఎక్కువ దేవుడు వింటాడు అంటున్నాడు. సో దేవుడు వినాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రేయర్ చేయాలి. దీనికి రిలేషన్షిప్ ఉందా లేదా? Yes, sir. ఉంది. కాబట్టి రిలేషన్షిప్ చూపిస్తున్న పదాలకి మనం ఇక్కడ ఆర్టికల్స్ వాడుకోవాలి అంటున్నాడు. అర్థమైందా? Yes, sir. Yes, sir. దెన్ నెక్స్ట్ కండిషన్, 12th కండిషన్ ఎవరు చదువుతారు? గాయత్రి చదువుతావు తల్లి? Yes, sir. చదవండి. Before church, temple, college, hospital, prison, when visited for other purposes. Example, I went to the prison to meet the officials. మళ్ళీ ఒకసారి చదువు. Before church, temple, college, hospital, prison, when visited. ఒక నిమిషం. చర్చ్కి ఎందుకు వెళ్తాం? To pray, sir. టెంపుల్కి ఎందుకు వెళ్తాం? To worship, sir. కాలేజ్కి ఎందుకు వెళ్తాం? To study, sir. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? when you are sick, హెల్త్ కోసం. ప్రిజన్కి ఎప్పుడు వెళ్తాం? తప్పు చేస్తే. ఇలాంటి వాటికి కాకుండా వెన్ విజిటెడ్ ఫర్ అదర్ పర్పస్ అంటున్నాడు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి పదం టెక్స్ట్ బుక్ లో. ఓకే, సో ఈ కండిషన్ ని
నేను కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుతాను, మనకి టైం అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ కండిషన్ మాత్రం మనం డీటెయిల్డ్ గా చదువుకుందాం. ఓకేనా? లెట్ us see. అమ్మా కనిపిస్తుందా? సరిపోద్ది కదా ఇలాగా? Yes, sir. యా. సో స్కూల్, టెంపుల్, చర్చ్, హాస్పిటల్, జైల్ ఎట్సెట్రా ఇలాంటివి ఏవైనా సరే when used for general purpose నెవర్ యూజ్ ఆర్టికల్ టీహెచ్ఈ వాడద్దు అంటాడు. హేమంత్ అర్థమైందా? స్కూల్, టెంపుల్, చర్చ్, హాస్పిటల్, జైల్, నేను ఇయ్యే కాదండి ఎట్సెట్రా అంటున్నాను. అంటే ఇలాంటివి చాలా, లైబ్రరీ, పోలీస్ స్టేషన్, ఇంకా ఏదన్నా పెట్టుకోవచ్చు నువ్వు. ఇలాంటి వాటిని జనరల్ పర్పస్ కి వాడితే, వాట్ యు మీన్ బై జనరల్ పర్పస్? స్కూల్కి ఎందుకు వెళ్తాం? చదువుకోవడానికి వెళ్తాం. టెంపుల్ వర్షిప్కి వెళ్తాం. చర్చ్ ప్రేయర్ చేయడానికి. హాస్పిటల్ సిక్ అయితే. జైలు తప్పు చేస్తే. జనరల్ పర్పస్ కి వెళ్తే మాత్రం ఏం వాడొద్దండి? ది వాడొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ది వాడొద్దు. చూసారా ఎన్ని ఇంటూ మార్కులు పెట్టానో? మళ్ళీ చెప్తున్నాను, ది వాడొద్దు. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. జాన్ asked the children to go to the school and study అన్నాను. గాయత్రి ఒకసారి చదువు తల్లి సెంటెన్స్. John asked the children to go to the school and study. సో స్కూల్కి వెళ్ళి చేయాల్సిన పని ఏంటి? స్టడీ చేయాలి. అవునా కదా? Yes. అది జనరల్ పర్పసా లేకపోతే అదర్ పర్పసా? General purpose, sir. జనరల్ పర్పస్ కాబట్టి స్కూల్ ముందు టీ ఉండదు. సో ఆ సెంటెన్స్ ఎలా చదవాలంటే, జాన్ ఆస్క్డ్ ద చిల్డ్రన్ టు గో టు స్కూల్ అండ్ స్టడీ అనాలి తప్ప గో టు ది స్కూల్ అనకూడదు. లెట్ us see one more example. My dad said to me to go to dash temple. హేమంత్, దీంట్లో టీహెచ్ఈ పెడతావా టీహెచ్ఈ తీసేస్తావా? పెడతాం సార్. ఎందువల్ల పెట్టాలి? నాన్న టెంపుల్కి ఎందుకు వెళ్తాం మనం? వర్షిప్ సార్. సో డాడ్ చెప్తే టెంపుల్కి ఎందుకు వెళ్ళమంటారు? కొబ్బరికాయ కొట్టమనడానికే కదా వెళ్ళమంటారు. ఎస్ సార్. సో జనరల్ పర్పస్ అయినప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాను? నేను పెట్టద్దు అన్నారు సార్. మరి ఎందుకు పెడతావు నువ్వు? ఎందుకు పెడతావు? పెట్టకూడదు. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. కరిష్మా అర్థమైందా తల్లి? Yes, sir. అమ్మ గాయత్రి అర్థమైందా? Yes, sir. తేజస్వి, Yes, sir. లక్ష్మీ ప్రియ, అర్థమైంది సార్. అభిరామ్, Yes, sir. కార్తిక్. Yes, sir. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? Yes, sir. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? Look at this. I go to dash college regularly to study అన్నాను. కాలేజీకి జనరల్ పర్పస్కి వెళ్తున్నామా అదర్ పర్పస్కి వెళ్తున్నామా? General purpose. జనరల్ పర్పస్.
రెగ్యులర్లీ టు స్టడీ అన్నది జనరల్ పర్పస్ కాబట్టి ఇక్కడ ది పెడతామా పెట్టమా? పెట్టం సార్. పెట్టకూడదు సార్. ది పెట్టకూడదు. ఇప్పుడు అదర్ పర్పస్ కోసం చెప్తాను చూడండి. ఐ వెంట్ టు డాష్ కాలేజ్ టు పే ది ఎగ్జామ్ ఫీ అన్నాను. ఈ స్టేట్మెంట్ లో కాలేజ్కి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఎగ్జామ్ ఫీజు కట్టాలి. రోజు వెళ్తావా ఎగ్జామ్ ఫీజు కట్టడానికి? నో సార్. నో సార్. రోజు వెళ్ళవు కాబట్టి ఏదో అకేషనల్ గా పర్టికులర్ పర్పస్ కి వెళ్ళావా అదర్ పర్పస్ కి వెళ్ళావా? అదర్ పర్పస్. అదర్ పర్పస్ కి వెళ్ళాం కాబట్టి ఇక్కడ కాలేజ్ ముందు ఏం పెట్టాలి? అర్థమైంది ఈ కండిషన్ ఇప్పుడు? టెక్స్ట్ బుక్ లో ఉన్న కండిషన్ చూడండి. వాడు ఏమంటున్నాడు? బిఫోర్ చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్ వెన్ విజిటెడ్ ఫర్ అదర్ పర్పస్. కింద స్టేట్మెంట్ చదవండి. గాయత్రి చదువుతల్లి. I went to the prison to meet the officials. యాక్చువల్లీ ప్రిజన్ కి ఎందుకు వెళ్తాము? తప్పు చేస్తే సార్. బట్ ఇక్కడ ఎందుకు వెళ్ళాడు? ఆఫీషియల్స్ ని మీట్ చేయాలి. సో జనరల్ పర్పస్ అదర్ పర్పస్? అదర్ పర్పస్ సార్. అదర్ పర్పస్ కాబట్టి ఇక్కడ ద వాడాడు. అర్థమైందా? ఎస్ సార్. అందరికి అర్థమైందా? ఇక్కడ చిన్న స్టార్ మార్క్ పెట్టుకోండి టెక్స్ట్ బుక్ లో. గుర్తు పెట్టుకోండి, నేను స్టార్ మార్కులు పెట్టమన్నాయి. తర్వాత మళ్ళీ కాలేజ్ ఓపెన్ చేశాక నేను టెక్స్ట్ బుక్లు కూడా చెక్ చేస్తాను, లేకపోతే మాత్రం ఊరుకోను. అర్థమైందా? గుడ్. కండిషన్. నెక్స్ట్ కండిషన్ కరిష్మా చదువు తల్లి. Yes sir. The occurs before the following. A. Countries with united. ఆగు. ద ఫాలోయింగ్ అంటే కింద ఉన్న వాటి ముందు అన్నిటి ముందు నువ్వు కంపల్సరీ వాడి తీరాలి. ఓకే, 1 A B C D E F G అన్నిటి ముందు నువ్వు వాడి పెట్టాలి. వరుసగా చదువుకుంటూ వెళ్దాం. ఓకే చదువు తల్లి. Countries with united or republic in their names. The USA, the Republic of Chile. పేరులో గనక యునైటెడ్ గానీ రిపబ్లిక్ గానీ వస్తే కంపల్సరీ ద పెట్టాలంటారండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఏమండి యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ పీపుల్ ఆఫ్ రిపబ్లిక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, ఇలా ఎక్కడ వచ్చినా యునైటెడ్ అన్న పేరు ఎక్కడన్నా కనిపిస్తే దాని ముందు ఏం వాడాలి? ద వాడాలి. అలాగే రిపబ్లిక్ అన్న పదం ఎక్కడ కనిపించినా దాని ముందు ఏం వాడాలి? ద వాడాలి. అర్థమైంది కండిషన్? యునైటెడ్ ఆర్ రిపబ్లిక్ ఎక్కడ వచ్చినా ద వాడాలి. తర్వాత నెక్స్ట్ కండిషన్ తల్లి. Group of mountains or islands. The Himalayas, the Andamans. మౌంటైన్స్ కానీ ఐలాండ్స్ కానీ ఎక్కడ కనిపించినా కంపల్సరీ ద వాడి తీరాలి. ద హిమాలయాస్, ద అండమాన్స్, ద ఆరావళి, ఏమండి ద ఆల్ప్స్, ఇవన్నీ మౌంటైన్ పేర్లండి. సో ఇవి ఎక్కడ కనిపించినా దాని ముందు నువ్వు ద వాడాలి. తర్వాతది Before deserts and valleys. The Thar, the Silent Valley. డెజర్ట్స్ కానీ వ్యాలీస్ కానీ ఎక్కడ కనిపించినా దాంతో ఆర్టికల్స్ వాడి తీరాలి. తర్వాత Before rivers and oceans. The Godavari, ద పసిఫిక్. రివర్స్ కానీ ఓషన్స్ కానీ ఎక్కడ కనిపించినా, ఓషన్స్ పేర్లో రెండు చెప్తాలి. Pacific, Antarctic, Arctic. ద ఇండియన్ ఓషన్, ఇవన్నీ కూడా ఓషన్స్. అలాగే రివర్స్, ద గోదావరి, ద కృష్ణ, ద యమున, ఇలాగ ఎక్కడ కనిపించినా ద నైల్, ద అమెజాన్, ఇవన్నీ రివర్స్ ఎక్కడ కనిపించినా ఆర్టికల్ వాడాలి. తర్వాత నెక్స్ట్ కండిషన్ తల్లి. Before public places and designations or titles. The town hall, the headmaster. బిఫోర్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ డెసిగ్నేషన్స్. పబ్లిక్ ప్లేసెస్ అంటే ద టౌన్ హాల్, ద పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ పబ్లిక్ ప్లేసులు. ద లైబ్రరీ, ఏమండి ద మ్యూజియం, ఇలాంటివి ఎక్కడ కనిపించినా దాని ముందు ద వాడి తీరాలి. అలాగే డెసిగ్నేషన్స్ అంటున్నాడు. ద సిఇఓ, ద మేనేజర్, ది అకౌంటెంట్, ద ట్రెజరర్, ఇలాంటివన్నీ డెసిగ్నేషన్స్ ఆర్ టైటిల్స్ అంటాం. ఇలాంటివి ఎక్కడ కనిపించినా
దాని ముందు ద వాడి తీరాలి. తర్వాత ఎఫ్. Before ordinal numbers and similar adjectives. The second emperor, the last king. ఒక్క నిమిషం తల్లి. ఈ కండిషన్ ఒకటి చెప్పిన తర్వాత ఈరోజు క్లోజ్ చేద్దాము. ఆర్డినల్స్ అంటే ఏంటి, కార్డినల్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, ఓకే. ఇప్పుడు ఎవరమ్మా చదువుతుంది నాకు? Charishma sir. చరిష్మా. ఓకే, 1 2 3. వీటిని ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్ లో? First, second, third. ఫస్ట్, సెకండ్, థర్డ్. వీటిని ఇంగ్లీష్ లో ఏమంటామంటే కార్డినల్స్ అంటామండి. గుర్తుపెట్టుకోండి, వీటిని ఏమంటామండి ఇంగ్లీష్ లో? 1 2 3 4 5 6 ని కార్డినల్స్ అంటాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, హెన్స్ సో ఆన్ ని ఇంగ్లీష్ లో ఆర్డినల్స్ అంటాం. ఆర్డినల్స్ ఎక్కడ కనిపించినా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనకూడదు. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అనాలి. అర్థమవుతుందండి? నువ్వు ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అని రాయాలి తప్ప ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మాత్రం వదిలేయకూడదు. సో వీటిని ఏమంటాము ఇంగ్లీష్ లో? ఆర్డినల్స్ అంటాము. సో ఆర్డినల్స్ ఎక్కడ కనిపించినా డెఫినెట్లీ మనం ఒక ఆర్టికల్ వాడాలి. ఆర్టికల్ ఏం వాడుకుంటాము? డెఫినెట్ ఆర్టికల్ వి వాడుకుంటాం, ద వాడుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ 2 boys to arrive will get a gift అన్నాను. స్టేట్మెంట్ లో తప్పు ఎక్కడ? The first sir. ఎందువల్ల ద ఫస్ట్ అనాలి? ఫస్ట్ అనేది ఆర్డినల్ నెంబర్ కాబట్టి సార్. ఫస్ట్ అన్నది ఆర్డినల్ కాబట్టి దాని ముందు ఏం పెట్టుకోవాలమ్మా? ద పెట్టుకోవాలి. గుడ్. తర్వాత కండిషన్ చదువుతాలి. Yes sir. Before directions, the northwest, the northeast, the southwest. సో డైరెక్షన్స్ అంటే ఏంటి? నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వాటికి మళ్ళీ 4 ఉంటాయి. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ అని అంటాం, చూసావా? అలాగే ఎక్కడ కనిపించినా డైరెక్షన్స్ ఎక్కడ కనిపించినా వాటి ముందు ఆర్టికల్స్ వాడుకుని తీరాలి. ఆర్టికల్స్ ఎక్కడ వాడాలా? ఈరోజు క్లాస్ అందరికి అర్థమైందా? డౌట్స్ అడగొచ్చా? ఏమండి చెప్పండి, ఆ డౌట్స్ అడగొచ్చా రేపు నేను? ఓకే, సో మీరు ఏం చేస్తా, రేపు ఆర్టికల్స్ ఆర్ నాట్ యూజ్డ్ కూడా చూద్దాం. రేపు చూసిన తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకేనా? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది టుడేస్ క్లాస్. విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే? Yes sir. Okay. Have a nice day. Bye. Yes, sir. Thank you, sir. Thank you, sir. Bye bye. Thank you, sir.